ఈ పరిశుద్ధాత్మ దేవునికి, అదేవిధంగా పరలోక దేవుని స్వరం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు పిల్లరా. ప్రతిరోజు మీకోసం ప్రార్థిస్తున్నా. ఉదయకాల సమయంలో పరలోక దేవుని స్వరం వినడం ద్వారా మీ జీవితాన్ని ఆశీర్వాదాల వైపు దేవుని వైపు నడిపించుకోండి. ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మాత్రమే దేవునికి వాక్యం ఉంటుంది కనుక అది మీరు శ్రద్ధగా ఆ వాక్యం విని ప్రార్థించుకొని మీ జీవితాన్ని ప్రతిరోజు ప్రారంభించుకోండి. ఆయన ఆశీర్వాదాలు దేవుళ్ళు మీతో పాటు వస్తాయి. ఈ కార్యక్రమాన్ని బంధుమిత్రులకు పరిచయం చేయండి. వారు కూడా దేవుని తెలుసుకొని ఆశ్చర్యించబడేలాగా ఈ సువార్త ప్రక్రియలో భాగంగా మీరు కూడా పాలుభాగస్థలాన్ని మేము కోరుకుంటున్నాం. ఓకే, ప్రార్థన చేసి వాక్యం ధ్యానం చేసుకోవచ్చు. దైవ ఉదయకాల సమయంలో అద్భుతంగా పరలోక దేవుని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీ కొందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రతిరోజు మీరు మాట్లాడుతున్నారు దేవా. ఈ వాక్యం బిడ్డల జీవితాన్ని గొప్ప కార్యాలు జరిగించి ఆత్మస్వరూపుడిగా వారితో పాటు మీరు ఉండమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, కీర్తన 19:14 యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. ఆ భక్తుడు ఏం ప్రార్థన చేస్తుండో చూడండి. నా నోటి మాటలను నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగును గాక. నా నోటి మాటల్లో నా హృదయంలో ఉన్నది దేవుని దృష్టికి అంగీకారం అవ్వాలని దావీదు ప్రార్థన చేస్తున్నాడు పిల్లల. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం మన భౌతికమైన జీవితాల గురించి, ఆహారము, ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సమాధానాలు, ఒక కన్వీనియంట్ లైఫ్ గురించి, ఒక సఫిషియంట్ లైఫ్ గురించి, ఏ లోటు కొరత లేకుండా ఉండాలని ప్రభుకు ప్రార్థన చేస్తే ప్రభు కూడా ఇస్తాడు. ఆ ప్రార్థన మంచిదే. అవన్నీ కూడా మనం పొందుకోవాలి, సంతోషంగా అందరికి బతకాలి. అది కూడా దేవుని చిత్తమే. మరి ఎప్పుడైనా నా నోటి మాటలో నా హృదయము నీ దృష్టికి అనుకూలంగా ఉండాలి అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తాం పిల్లరా. మన చింత అంతా, మన దృష్టి అంతా దేని మీద ఉంటుందంటే ఈ లోకంలో మనం బ్రతకడం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ లోకంలో మనం హ్యాపీగా బతుకుతున్నావా లేదా, దేవుణ్ణి అడిగావా లేదా, అన్ని దేవుడు ఇచ్చాడా లేదా, సఫిషియెంట్గా ఈ లోకంలో ఏ కొరత లోటు లేకుండా బతుకుతున్నావా లేదనేది చూసుకుంటాం. నిజమే, దేవుడు కూడా అటువంటి జీవితం ఇస్తాడు. మంచిదే, మనం అడగాలి, దేవుడు ఇస్తాడు. ఓకే, మరి ఈ ప్రార్థన కూడా మనం చేయాలి కదా. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము దేవాన్ని దృష్టికి అంగీకారముగును గాక అనే ప్రార్థన ఎప్పుడేం చేసావా? మన నోటి మాటలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన నడక దేవునికి అనుకూలంగా ఉండేలాగా చేయి ప్రభు అని ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేస్తావా? నీ జీవితానికి, నీ కుటుంబానికి కావాల్సినటువంటి ప్రతి అవసరాల కొరతల గురించి ప్రార్థన చేస్తావు. కానీ ఎప్పుడైనా నీ నోటి మాటలు, నీ హృదయ స్థితి, నీ ప్రవర్తన, నడక దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవునికి అనుకూలంగా చేయి ప్రభా అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తాం పిల్లరా. మన భౌతిక అవసరాల గురించి ఉన్నటువంటి ఆలోచన, ఆశ, ఆసక్తి ఆత్మ సంబంధమైన జీవితం గురించి మనకు ఉండదు పిల్లరా. కానీ దావీదు ప్రార్థన చూడండి. నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంలోకి గాక. పిల్లరా, మన భౌతికమైన అవసరాల కొరతలు దేవుడు తీర్చబడాలి. ఏ లోటు కొరత లేకుండా నీ బతుకులో, నీ జీవితంలో ఉండాలి అంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ నోటి మాటల్లో నీ హృదయం కూడా దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి. ఈరోజు నీ నోటి మాటలు, నీ హృదయ స్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాయి. మత్తయి సువార్తలు అంటాడు ఆయన 6వ అధ్యాయము 36 చూసినట్టయితే, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటల గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండను. నీ మాటలను బట్టి నీతిమంతులను తీర్పు నొందుదు, నీ మాటలను బట్టి అపరాధం అని తీర్పు పొందుదు. చూసారా, మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాట గురించి తీర్పు దినాన్ని దేవునికి మనం లెక్క చెప్పాలంటే, మన మాటలు బట్టే నీతిమంతులను తీర్పు పొందుతూ ఉంటాం, మన మాటలు బట్టి అనీతిమంతులు అని తీర్పు పొందుతూ ఉంటాం. మనం చాలాసార్లు నోరు ఉంది కదా అని నోటుకు వచ్చినట్టుగా మనం మాట్లాడేస్తాం, ఇతరుల మీద నిందలేస్తాం. ఇతరుల మీద మనకైనా ఆయాసం ఉంటే ఆయాసాల్లో వాళ్ళు అటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు నోటుకు వచ్చినట్టుగా వాళ్ళ గురించి అడ్డగా మాట్లాడి పబ్లిక్ లో, ప్రజల మధ్య వాళ్ళని దోషులుగా నిలబెట్టాలని ప్రయత్నం మనం చేస్తుంటాం. ఏదో నరలేని నాలుక ఎలా తిప్పితే అలాగా. అందరూ ఉపయోగపడితే మంచోళ్ళు అంటాం, ఎవరు ఉపయోగపడిపోతే అందరు చెడ్డోళ్ళు అంటాం. చూసారా, అయితే గమనించుకో, నీ నోటి మాటలు బట్టి దేవుడు నేను తీర్పు తీరుస్తాడు. ఈరోజు నీ నోరు ఉంది కదా అని మాట్లాడేస్తే, ఒకరోజు నీ నోటి ద్వారా వచ్చే మాటలకి మత్తయి 6:36 ప్రకారంగా నువ్వు లెక్క అప్పగించాలంట. అందుకంటే మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట గురించి
తీర్పు దినాన్ని మనం దేవునికి ఏం చేయాలంటే లెక్క అప్పగించాలి. నీ నోటంపడితే ప్రతి మాట గురించి ఇక ఆ రోజు ఈ మాట మాట్లాడో కదా, ఎందుకు ఈ విధంగా మాట్లాడో, కానీ ప్రతి మాట గురించి దేవుడు లెక్క అడుగుతారంట. మన మాటలు బట్టే మన నీతిమంతులు లేదా అనీతిమంతులు అనే దేవుడు తీర్పు తీస్తాడు పిల్లరా. నోరుంది కదా అని మనం విస్తారంగా మాట్లాడేస్తాం, కానీ ఆ నోటి మాటలు బట్టే నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా మార్చబడుతున్నావా లేదా అన్నది మనం ఆలోచన చేసుకోవాలి పిల్లరా. అందుకే నీ నోటి మాటలు దేవుని దృష్టికి ఎలా ఉండాలంటే అంగీకారంగా ఉండాలి. నీ హృదయ పరిస్థితి దేవునికి అనుకూలంగా ఉండాలి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మా అందరం వాక్యం చెప్తుంది. విస్తారంగా పని లేకుండా మాట్లాడాలనుకో, అందులో దోషం అనేది ఉంటదట. అందుకే సాంతలు ఉంటది, మితముగా మాట్లాడేవాడు శాంత గుణము కలవాడు. మితముగా మాట్లాడితే శాంత గుణము అంట, మితముగా మాట్లాడేవాడు వివేకాన్ని ఎంచబడినాడు. మితంగా మాట్లాడితే వాడు వివేక్ అంటారంట. అర్థమవుతుంది. విస్తారంగా మాట్లాడాలనుకోండి, ఏదో తప్పు పొరపాటు అనేది వచ్చేస్తుంది. అందుకే కీర్తన కదా అంటాడు, నా నోటికి నా పెదవుల ద్వారానికి కాపుకాయం అంటాడు. ఆయన నోటికి ఆయన పెదవుల ద్వారానికి కాపుకాయమని కీర్తనాకారుడు అంటాడు. ఇదినా నీ నోటికి కాపుదల ఉందా? నీ పెదవుల ద్వారానికి కాపుదల ఉందా? నోరు ఉంది కదా అని విస్తారంగా మాట్లాడేస్తావు, అందులో అబద్ధ మాటలు వస్తాయి, చెడు మాటలు వస్తాయి, లేనిపోయిన మాటలు వస్తాయి. దానివల్ల నువ్వు డిస్టర్బ్ అవుతావు, ఆ మాట్లాడిన వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, ఎవరి గురించి మాట్లాడి వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు. ఈరోజు నీ నోటి మాటలు దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నాయి. నువ్వు మాట్లాడే మాట దేవునికి ఇష్టపూర్వకంగా ఉందా? ఒకసారి ఆలోచించే. దేవుని దృష్టికి అంగీకారమైన మాట నీ నోటంపట వస్తుందా, లేదా పరిశుద్ధాత్ముడు బాధపడే మాటలు నీ నోటంపట? నోరే కదా అని ఇష్టాంతరంగా మాట్లాడుతుంటే ఇదొక దినాన్ని ఆ మాటల గురించి నువ్వు ఏం చేయాలంటే లెక్క అప్పగించుకోవాలి. నీ హృదయ పరిస్థితి ఎలా ఉంది? మనుషులు పైరూపం చూస్తారు కానీ దేవుడు హృదయ అంతరంగాన్ని చూస్తాడు పిల్లరా. నీ హృదయంలో పరిశుద్ధత ఉందా? ఇతరుల గురించి అసూయ దేశాల ఆలోచనలు, ఇతరుల గురించి అభద్ర తలంపై, ఇతరుల గురించి ఎన్ని కీడు ఆలోచనలు ఉన్నాయా? ఒకసారి ఆలోచించే. నువ్వు భౌతికమైన పరిస్థితులు బాగుండాలని ప్రార్థన చేస్తావు, కానీ ఆ భౌతికమైన పరిస్థితులు బాగుండాలంటే ముందు నీ నోటి మాటలు, నీ హృదయం దాన్ని ఎవరికి ఇష్టంగా ఉండాలంటే దేవునికి ఇష్టంగా ఉండాలి. ఊరకొరక మాట్లాడేవాడు తనకు నాశనం తెచ్చుకుని వాక్యం చెప్తుంది. తన నోటిని మూసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడట. అందుకే భక్తులు నా నోటికి నా పెదవుల ద్వారానికి కాపు పెట్టమని అడుగుతారు. భక్తులు ఎంతో ప్రార్థన చేశారు, దేనికంటే నోటికి పెదవుల ద్వారా కాపుండాలి. ఉండాలి. ఈరోజు నీ నోటికి కాపుదల ఉంటుందా? నీ పెదవుల ద్వారా కాపుదల ఉంటుందా? ఎవరి మీదైనా నీకు ఏదైనా డిస్టర్బెన్స్ అయితే వాళ్ళ గురించి లేనిపోయిన మాటలు, వాళ్ళు చెడ్డోళ్ళు, పాపాత్మలు, దుర్మార్గులు అని ప్రచారం చేస్తావు కదా, దేవుడు వింటున్నాడు. ఆలోచించి మన కంట్లో దూరాన్ని ఎంచుకొని ఎదుటివారి కంట్లో నిలుచుని ఎంచుకూడదటండి. మత్తయి సువార్తలో ముందు మనం ప్రవర్తన, మన నడక, మన జీవితం ఎలా ఉందో అది మనం సూపర్ చేసుకోవాలి. మన ప్రవర్తన బట్టి మనకు ప్రతిఫలం ఇస్తారు, కానీ పక్కోళ్ళ ప్రవర్తన బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వడం. పక్కోళ్ళు చెడ్డోళ్ళు అయితే పనిష్మెంట్ వాళ్ళకి, పక్కోళ్ళు మంచోళ్ళు అయితే ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకుంటారు. పక్కోళ్ళ జీవితాన్ని బట్టి నీకు తీర్పు తీర్చబడదు. నీ ముఠ మాటలు బట్టి, నీ ప్రవర్తన బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది. ఈ దినాన్ని నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ నోటి మాటలు ఏ విధంగా ఉంటున్నాయి? వాక్యం చెప్తుంది, ఖడ్గం వంటి పళ్ళు తరమకాలదు, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే తరమకాలదు. నీ మాటలు ఇతరులకు ఆదరణ ఇచ్చేలాగా ఉన్నాయా? ఓదార్పిచ్చేలాగా ఉన్నాయా? ఇతరులకు దీవెనకరంగా ఉన్నాయా? ఇతరులకు ఆశీర్వదకరంగా ఉన్నాయా? ఇతరులను బలపరిచేలా ఉన్నాయా? ఇతరులు ప్రోత్సహించేలా ఉన్నాయా? ఇతరులు ధైర్యపరిచేలా ఉన్నాయా? లేదా ఇతరులను కొంగదీసేలా నువ్వు మాట్లాడుతున్నావా? నీ నోటి మాటలు దేవుని దృష్టికి అంగీకారం అవ్వాలి, మనుషుల దృష్టికి కూడా అంగీకారం అవ్వాలి. పరిశుద్ధాత్ముడు మాట్లాడేటువంటి మాటలు నీ నోటంపట రాకూడదు. మనిషి హృదయాల్ని గాయపరిచేటువంటి మాటలు కూడా నీ నోటంపట రాకూడదు. ఎందుకంటే దేవుడిని గాయపరిచే మాటలు మాట్లాడినా, మనుషుల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడినా ఒక దినాన్ని తీర్పు దినంలోకి నువ్వు వెళ్తావు. అప్పుడు చివరిగా బాధపడ్డది ఎవరంటే మనమే బాధపడతాం. ఈ దినాన్ని నోటి మాటల ద్వారా దేవుణ్ణి బాధ పెట్టి ఉండొచ్చు, లేదా నీ నోటి మాట ద్వారా మనుషులు కూడా నువ్వు బాధ పెట్టి ఉండొచ్చు. అయ్యా నోరు ఉంది కదా, ఇలా మాట్లాడేస్తుంది కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ మాటల ద్వారా ఎవరు గాయపరచబడినా, ఎవరు బాధపడినా, ఎవరి మీద అన్యాయంగా నువ్వు మాట్లాడినా, ఎవరి మీద నిందలేసినా, ఎవరి మీద అవమానపరిచినా, ఎవరిని హేళనగా విక్రింపగా చూసినా, ఏదో ఒక దినాన్ని నీ మాటకు దేవుళ్ళు లెక్క అడుగుతాడు. అప్పుడు తీర్పు తీరిస్తే నువ్వు బాధపరిచిన పరిస్థితి వస్తుంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ మాటలను దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి, మనుషుల దృష్టికి కూడా అంగీకారంగా ఉండాలి. ఒక మాట మాట్లాడితే ఇతరులకి
ఇతరులు ధైర్యపరచాలి, ఇతరులకు ఆదరణ ఓదార్పు కలగాలి, ఇతరుల్లో సంతోషం ఆనందం కలగాలి, ఇతరుల నెమ్మది కలగాలి. నీ మాటల ద్వారా వాళ్ళ హృదయంలో భారం పోవాలి. అంతేగాని నీ మాటలను వారిని గాయపరిచి దుఃఖపరిచి కృంగతీసేలాగా మాట్లాడావనుకో, రేపొద్దు నీ మాటల గురించి దేవునికి నువ్వు లెక్క అప్పగించుకోవాలి. అది గుర్తుపెట్టుకున్న ప్రియ సహోదరి సహోదరు. అందుకే దావీదు అంటాడు, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంలోకి గాక. ఈ రోజు నువ్వు నీతిమంతుడిగా తీర్పు తీర్చాలంటే, దేవుని తీర్పు తీర్చాలంటే నీతిమంతుడిగా నీ మాటల గురించి నువ్వు లెక్క అప్పగించాలనేటువంటి సంగతి మర్చిపోకుండా దేవుడికి లెక్క అప్పగించాలని గ్రహించి నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవునికి అంగీకారంగా ఉండాలి, మనుషులకి అంగీకారంగా ఉండాలి. దేవుణ్ణి బాధ పెట్టేట్టుగా మాట్లాడుకో, మనుషులు కూడా బాధ పెట్టేట్టుగా మాట్లాడుకో. అప్పుడు తీర్పు తిన్నాను దేవుడిని నీతిమంతుడిగా తీరుస్తాడు. అప్పుడు ఆ పరలోక రాజ్యం వెళ్తాం. అటువంటి దీవెనకరమైన మాటలు మన నోటంపట రావాలని మనందరం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవా, ఉదయకాల సమయంలో మన నోటి మాటలు ఏ విధంగా ఉంటున్నాయో ఆలోచన చేసే కృపను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్న దేవని కొందరు చెల్లించుకుంటున్నాను. నీ వాక్యానికి అనుకూలమైన నోటి మాటలు మాకు దయచేయి. నువ్వు సంతోషించే రీతిలో ప్రజలు ఆదరణ ఓదార్పు నెమ్మది కలిగించే మాటలు మా నోటంపట అయితే దేవు నిన్ను బాధ పెట్టకుండా మనుషులు బాధ పెట్టే మాటలు మా నోటంపట రాకుండా మా నోటికి మా పెద్దల కోపదలు దయచేయమని, ఈ యొక్క పరలోక దేవుని స్వరం బిడ్డలందరినీ కూడా దీవించి ఆశ్రయించమని ఏసునామమున నేర్కొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, మీ యొక్క కోసం ప్రతిరోజు ప్రార్థిస్తాం. సంతోషంగా ఆనందంగా ఉండండి. మనందరం మా నోటి వాటిలో కాపుదలు పెట్టుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే విధంగా మనం జీవిందాం. ఆయన గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుందాం పిల్లరా. ఆమేన్. యేసు నామమున జరుగును గాక. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.